అల్లూరు జిల్లా ఏజెన్సీలో ఒక ఎలుగుబంటి పిల్ల పెంపుడు జంతువుగా మారింది. కోళ్లు, కుక్కలు, పిల్లుల మాదిరిగా జనంతో కలిసి జీవిస్తోంది. అమాయక గిరిజనులతో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తోంది. కనిపిస్తేనే కంగారు పడే పరిస్థితుల్లో అది కుటుంబంలో ఒకరిగా మారిపోయింది. అంతేకాదు, పగలైనా రాత్రైనా పొలానికి వెళ్ళినా అడవికి వెళ్ళినా నిత్యం వాళ్లతోనే ఉండి తీరాల్సిందే. కానీ ఇక్కడ చట్టం ఎంట్రీ అయింది. అటు పిల్ల ఎలుగుబంటికి, ట్రైబల్ ఫ్యామిలీకి ఆవేదన మిగిల్చింది. అరకు జిల్లాలో అడవి మనిషి వన్యమృగం మధ్య అనుబంధంపై స్పెషల్ స్టోరీ. ఇదిగో ఇదే ఆ పిల్ల ఎలుగుబంటి. ముద్దు ముద్దుగా ఉంది కదా. అవును, అడవి జంతువైనా చూడముచ్చటగా ఉన్న ఈ బేబీ బీర్ ఆ అడవి మనుషులతోనే కలిసిపోయి అనుబంధాన్ని పెంచుకుంది. అల్లూరు జిల్లా అరకులోయ మండలం దొరవలస గ్రామానికి చెందిన కన్నయ్య అనే గిరిజన రైతు ఫ్యామిలీతో మమేకమైపోయింది. 8 నెలలుగా వారి మనసులతో పెనవేసుకుంది. ఆప్యాయత, అనురాగాలను పంచుకుంది. కాఫీ తోటల్లో పనిచేస్తున్న కన్నయ్య అండ్ టీంకు 8 నెలల క్రితం పిల్లలతో ఓ తల్లి ఎలుగుబంటి కనిపించగా భయాందోళనకు గురయ్యారు. ఆ టెన్షన్లోనే అరుపులు కేకలు పెట్టగా పిల్లల ఎలుగుబంటి అడవిలోకి పరుగులు తీసింది. కాని ఓ బుజ్జి ఎలుగు మాత్రం తల్లి నుంచి వేరై దిగాలుగా చూస్తూ ఉండిపోవడంతో ఆ అడవి బిడ్డల మనసులను కదిలించింది. తల్లి కోసం బేలగా చూస్తూ ఉన్న ఆ పిల్ల ఎలుగుకు సపర్యాలు చేస్తూ కన్నయ్య ఇంటికి తెచ్చుకున్నాడు. అప్పటినుంచి పిల్ల ఎలుగును కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి పెద్దదాన్ని చేశాడు. ఈ పిల్ల ఎలుగు ఎదుగుతున్న కొద్దీ కన్నయ్య వారి కుటుంబ సభ్యులతో అనుబంధం పెంచుకుంది. కన్నయ్య అడవిలోకి వెళ్లినప్పుడల్లా అతని వెంట వెళ్లేది. మళ్లీ ఇంటికి కూడా అలానే వచ్చేది. కాని ఎంతైనా అడవి జంతువు కదా అని అడవిలోనే వదిలిపెట్టేందుకు పలుమార్లు ప్రయత్నించాడు. అడవిలో వదిలేసి ఇంటికి రాగా వెతుక్కుంటూ మళ్లీ ఇంటికి చేరుకోవడంతో పిల్ల ఎలుగు అడవి మనుషుల అనుబంధం మరింత కనెక్ట్ అయింది. ఎలుగును కుటుంబంలో ఒకరిగా ఫిక్స్ అయిపోయారు. తమకున్నా లేకున్నా రోజుకు సుమారు 3 కిలోల అన్నం పెడుతూ పెంచి పోషిస్తూ వచ్చారు. తిండి విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా మనుషుల మాదిరిగా మారం చేసేదట. పిల్లలు సైతం దానితో ఆటలాడుతూ సంబరపడిపోయేవారు. ఇలా 8 నెలల కాలంలో అందరి నేస్తమైంది. కాని ఇంటర్నెట్ నెక్స్ట్ లెవెల్తో పిల్ల ఎలుగు అడవి మనుషుల బంధం వైరల్ అయింది. ఇంకేముంది, చట్టం ఊరుకుంటుందా? క్షణాల్లో వాలిపోయి బుజ్జి ఎలుగును బోనెక్కించి విశాఖ జూకి తరలించారు. ఒక్కసారి యానిమల్ కి హ్యూమన్ ఇంప్రింట్ పడిపోయిన తర్వాత అది డిటాచ్ అవడం కొంచెం కష్టమేనండి. బట్ ఏమవుతుందంటే కాలక్రమేణా పెద్ద అవుతుంది కొద్దీ ఏదైనా ఒక యానిమల్ అనేసరికి దానికంటూ ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది. యానిమల్ ఇన్స్టింక్ట్, వైల్డ్ ఇన్స్టింక్ట్ అంటూ ఉంటుంది. అది మళ్ళీ పునరావృతం అవుతుంది. ఏ వన్యప్రాణినైనా సరే కూడా అనధికారికంగా కానీ తెలిసి తెలియక కానీ మనం వాటిని పెంచకూడదు. ఇది మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 రీత్యా అది మన ఒక అఫెన్స్ కిందనే భావిస్తాము. ఇక ఇన్నాళ్లు కన్నయ్య కుటుంబం అడవి జనంతో విడదీయలేని బంధాన్ని పెంచుకున్న ఆ పిల్ల ఎలుగు బోనెక్కుతూ వేల అరుపులు అరవడం కంటతడి పెట్టించింది. ప్రత్యేకించి కన్నయ్య ఫ్యామిలీ కన్నీళ్లు పెట్టుకోవడం అందరి హృదయాలను కదిలించింది. చట్టం తెలియక ఎలుగు పిల్లతో బంధాన్ని పెంచుకున్న గిరిజన కుటుంబం ఇప్పుడు తల్లడిల్లుతోంది. సంవత్సరం అయింది. మరి పిల్ల ఆవిడ కాపీ తోటలో వెళ్ళి దొరికింది. మేము పెంచుకున్నాము. మా కన్నా పిల్ల రకం పెంచుకున్నాము. ఫారెస్ట్ లో వచ్చి తీసుకుని వెళ్ళారు. మరి ఏం చేస్తాం, మీది కదా అన్నట్టు అయ్యి ఇచ్చేసాం. మరి ఏం చేస్తాం, అది ఇంటికి ఇక్కడ ఉంచుకున్నా ఏం చేయాలేము కదా. అక్కడ తీసుకుని వెళ్ళినారు, బాగా చూసుకుంటే చాలు. బాధ అనిపించింది, ఏడుపులు వచ్చింది, అంతే. మరి ఏం చేస్తాం, జూకి చూపుకి వెళ్తాము. మొత్తంగా అడవి మనుషులు పిల్ల ఎలుగు అనుబంధం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. 8 నెలలుగా పెనవేసుకున్న ఎలుగు పిల్ల ప్రేమానుబంధం కోసం విశాఖకైనా వెళ్తామంటోంది కన్నయ్య ఫ్యామిలీ. క్రూర మృగమైన మచ్చిక చేసుకుంటే మనిషితో కలిసిపోతుందని పిల్ల ఎలుగు నిరూపిస్తుంది. కానీ అదే స్థాయిలో ప్రమాదము పొంచి లేకపోలేదు. వన్యప్రాణులతో దోస్తీ అంత మంచిది కాదంటోంది అటవీశాఖ.